వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. అవునండి, మరి ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దీవారాత్రులు ధ్యానించేవారు ధన్యులు అని. అవునండి, మరి అతడు ఏది చేసినప్పటికీ కూడా మరి సఫలమే అవుతుందంటండి. అవునండి, మరి మనము బైబిల్ని అనుదినము కూడా మనం చదివేవారిగా ఉండాలండి. అవునండి, ఈ రోజుల్లో మరి అనేకులు మరి వాళ్ళ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్స్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, కానీ మరి వారి యొక్క బైబిల్స్ ఓపెన్ చేసి మరి అనుదినము బైబిల్ చదివేవారిగా మరి ఉండలేకపోతున్నారండి. కానీ మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి, దీవారాత్రములు అంటే డే అండ్ నైట్ మనము బైబిల్ని ధ్యానించాలి అని చెప్పేసి మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మన హృదయంలో నుంచి మరి జీవదారులు వెలువడతాయండి. మన హృదయాన్ని మనం దేనితో నింపుకోవాలి అంటే దేవుని వాక్యంతో మరి నింపుకొనవలసిన వారిగా ఉన్నామండి. దేవుని వాక్కు మరి మనకు జ్ఞానాన్ని ఇస్తుందండి. మరి దేవుడు ఎంతో జ్ఞానాన్ని మరి బైబిల్లో పొందుపరిచారు. మరి దేవుని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలా, ఒక స్నేహితుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అంటే తనతో మనం ఎక్కువ ఉన్నప్పుడు మరి తన గురించి మనకి ఎక్కువగా తెలుస్తుందండి. అలాగే మరి దేవుని గురించి మీరు తెలుసుకోవాలి, నేను ఇంకా తెలుసుకోవాలి అంటే మరి మీరు బైబిల్ని చదివినప్పుడే మరి దేవుని యొక్క మనస్సు ఏంటి, మరి ఆయన గురించి మనకి అర్థమవుతుందండి. కాబట్టి అనుదినము కూడా మరి మనం బైబిల్ చదువుకునే వారిగా ఉండాలి. మరి ఒక దైవజనుడు ఈ మాట అంటున్నారండి, నేను ఏదో వాక్యం ప్రీచ్ చేయడం కోసము మరి నేను బైబిల్ చదవను, కానీ నేను అనుదినము బైబిల్ చదువుతాను అని చెప్పేసి. అవునండి, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెహోవా ధర్మశాస్త్రం నందు మనం ఆనందించాలి. మరి డే అండ్ నైట్ మన వాక్యాన్ని ధ్యానించాలంటండి. ఓకేనండి. అలాగే మరి ఒక సంఘంలో అయితే మరి భక్తులు మరి ఏ విధంగా బైబిల్ చదివేవాళ్ళు అంటే కొన్ని సంవత్సరాల క్రితం అండి. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళు బైబిల్ మోకాళ్ళ మీద మరి బైబిల్ చదివేవాళ్ళు అంటండి. బైబిల్ ఓపెన్ చేస్తే వాళ్ళు మోకాళ్ళు వేసి ఆ బైబిల్ చదివి అప్పుడు అది క్లోజ్ చేసేవాళ్ళు అంటండి. అవునండి, మరి అంత భయభక్తులతో వారు వాక్యాన్ని తీసుకునేవాళ్ళు. ఈరోజు మన చేతిలో బైబిల్ గ్రంథాలు ఉంటున్నాయి, కానీ వాటిని ఓపెన్ చేయలేకపోతున్నారండి. ఓకేనండి, కానీ మన బైబిల్ చదవడం దేవునికి ఇష్టమండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభువా యేసయ్య సహాయం దయచేయండి. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో అనుదినము బైబిల్ చదివేవారిగా ఉండడానికి సహాయం దయచేయండి నాయన. దేవా, మరి ఈరోజు వారి జాబ్స్లో, వారి బిజినెస్లో, వారి పనుల్లో మీరు తోడుగా ఉండి వారి చేయ పనులన్నీ కూడా సఫలం చేయమని చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.